నమస్కారం వార్తలకు స్వాగతం నేను కృష్ణ పవిత్ర కృష్ణానది తీరం అంతటా కార్తీక శోభ సంతరించుకుంది కార్తీక పౌర్ణమి వేళ పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివచ్చారు విజయవాడలో తెల్లవారుజాము నుంచి నది చెంతన జల్లు స్నానాలు ఆచరించి దీపాలు వదిలి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమ్మక చమక మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని కృష్ణానది తీరమంతటా అద్భుతమైన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ అరుదైన శుభదినంను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాది మంది భక్తులు కృష్ణమ్మ ఒడికి తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే నదీ ఘాట్ల వద్ద భక్తుల రద్దీ మొదలైంది. భక్తులు చన్నీటి జల్లు స్నానాలు ఆచరించి ఆ తర్వాత అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదీ జలాల్లో వదిలిపెట్టారు. ఈ విధంగా తమ భక్తి ప్రవృత్తులను చాటుకున్నారు. ఈ శుభదినాన్ని పురస్కరించుకుని పరమశివుడికి అత్యంత పవిత్రమైన నమక చమక మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తుల రద్దీ అపారంగా ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు మరియు ఆంక్షలు విధించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తాడేపల్లి జలశంకరాలయం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. వేకోజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పావన కృష్ణానది తీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి శివయ్యను దర్శించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడేపల్లి వారధి దిగువన కృష్ణానది తీరాన కొలువైన శ్రీ జల శంకరాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, పలు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు నీటిలో వదులుతున్నారు. శివయ్యను దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తులు శివనామస్మరణలతో జలశంకరాలయం మారుమ్రోగుతోంది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు జలశంకరాలయం స్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారిని మనస్సారా ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు చెబుతున్నారు. ఇక్కడ భవానీ జలశంకరాలయంలో స్వామివారికి అభిషేకాలు నిత్యం చేస్తూ ఉంటాము. అలాగే ఈ కార్తీక మాసంలో మహాపర్వడి రోజు ఇవాళ కార్తీక పౌర్ణమి కనుక ఇవాళ స్వామివారికి నిత్య అభిషేకాలు, తర్వాత సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే ఇవాళ కార్తీక పౌర్ణమి నోములు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కూడా నోచుకుంటారు. చాలా ప్రశస్తమైనది స్వామివారు. అలాగే పరమేశ్వరుడు అందరి కుటుంబాలను కూడా ఆశీర్వచనం చేయాలని చెప్పని, అలాగే కార్తీక మాసంలో ఏంటంటే లాస్ట్లో వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఆ పరమేశ్వరుడు అందరినీ కూడా చక్కగా చల్లగా చూస్తూ లోక సంరక్షణార్థం లోక కళ్యాణం కూడా జరుగుతుంది అని చెప్పని ఈ కార్తీక మాసంలో మహాపర్వడి జనం రోజున వాళ్ళ సాయంత్రం ఇక్కడ భవానీ జలశంకరాలయంలో ఇప్పుడు అభిషేకాలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతాలు, సామూహిక వ్రతములు చేస్తాము. దాంతో స్వామివారి పూజా కార్యక్రమం పూర్తవుతుంది. సాయంత్రం స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ కూడా ధరిస్తారు అని చెప్పని ఈరోజు కార్తీక మాసం సందర్భంగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన గుడిలోని ఉదయం పూట నుండి అభిషేకాలు మరియు సాయంత్రం సత్యనారాయణ స్వామివారి వ్రతం జరుగుతున్నది. అలాగే ప్రతి నిత్యము ప్రతి 30 రోజులు కూడా ప్రతి ఉదయము మనకి ఇక్కడ టిఫిన్ అల్పాహారమును ఏర్పాటు చేయడం అనేది ప్రతిరోజు ఉదయం కనీసం 500 నుండి 600 మంది వరకు అల్పాహారము చేస్తున్నారు. అలాగే దీపారాధన చేసుకుంటూ గుడి ప్రాంగణం కూడా చాలా పెంచడం జరిగినది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతున్నది. అలాగే భక్తులందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఈ గుడికి చాలా ఇదిగా వేలాది మంది వస్తూ తరిస్తున్నారు. చాలా ఇదిగా గుడిని డెవలప్ చేయడం జరిగినది. అందుగురించి భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం మొత్తము 30 రోజులు కూడా జరుగుతున్నది. అలాగే 16వ తారీఖు 16, 11, 25న ఈ గుడిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము.
అందుకని భక్తులందరూ వచ్చి దానికి కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణానది తీరాన కనకదుర్గమ్మ వారధి పక్కన శివాలయంలో శివుడికి అమ్మవారికి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వివిధ భక్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ నగరం కానీ తాడేపల్లి మంగళగిరి వాస్తవ్యులు చాలా బాగా వచ్చారు దైవ దర్శనం కోసం. ఇక్కడ పూజా కార్యక్రమాలు దీపారాధన అంతా బాగా చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ వారు కూడా చాలా చక్కగా దీన్ని అభివృద్ధి చేస్తూ నదీ పరివాహన ఒక పుణ్యక్షేత్రంగా ఇది ఏర్పడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ కూడా ఆ శివుణ్ణి ఆయన అనుగ్రహం లేకుండా ఇక్కడికి రాలేం. అది తప్పకుండా ఇక్కడ అయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వాళ్ళ పూజా కార్యక్రమాలు ముగించుకోవడానికి ఏర్పాట్లు చేసిన కమిటీ వారికి అభినందనలు తెలియపరుస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏదైతే మన వారధి దగ్గర ఉన్న జల శివాలయం దగ్గర మనకి ఈరోజు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటూ గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శివాలయంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి నిత్యం కూడా ఈ కార్తీక మాసం ప్రసాదాలు అందజేస్తూ ఈ గుడి యొక్క ప్రత్యేకత చాలా గొప్పదని తెలుసుకుని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి మేమందరం కూడా దర్శనం చేసుకుంటూ ఈ పుణ్యస్థలానికి రావడం జరిగింది. తప్పకుండా ఆ శివాలయ ఎవరైతే ఇక్కడున్న జల రామలింగేశ్వర స్వామి ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి విజయవాడ నగర ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, ప్రకృతి విపత్తుల సమయంలో విస్తృత సేవలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళా ఆర్థిక స్వావలంబన వంటి పలు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎక్సలెన్స్ అవార్డును ఆమె అందుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. లండన్లో గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. హెరిటేజ్ ఫుడ్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఈ సంస్థ విసిఎండి అయిన భువనేశ్వర్కి ఇదే వేదికపై అందజేశారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో చేసిన కృషికి గాను భువనేశ్వర్కి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారాన్ని అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, ప్రకృతి విపత్తుల సమయంలో చేసిన విస్తృత సేవలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళా ఆర్థిక స్వావలంబన వంటి పలు సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తలసేమియాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేయిస్తున్నారు. భారతదేశంలోనే ప్రతిష్టాత్మక డైరీ బ్రాండ్గా హెరిటేజ్ను తీర్చిదిద్దడం, ఆ సంస్థ ఎదుగుదల, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, కోట్ల మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు చేరువయ్యేలా చేయడంతో నారా భువనేశ్వరి క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ కార్యకలాపాల ద్వారా రైతు సాధికారతకు భువనేశ్వరి పెద్దపీట వేస్తున్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాపడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవనీలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని ప్రసిద్ధిగాంచిన గవర్నర్పేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, వన్ టౌన్లోని పాత శివాలయం, మధురనగర్ రైల్వే కాలనీలోని శివకేశవ ఆలయం, యనమలకుదురులోని రామలింగేశ్వర స్వామి ఆలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.
పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని శైవ క్షేత్రాలని భక్తుల జనసందోహంతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముఖ్యంగా గవర్నర్పేట కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం, వన్ టౌన్ పాత శివాలయం, మధురానగర్ రైల్వే కాలనీ, శివకేశవ, యనమల కుదురు రామలింగేశ్వర స్వామి ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. శివయ్య అనుగ్రహం కోసం వచ్చిన భక్తజనం ముందుగా కృష్ణానది తీరానికి తరలి వెళ్లారు. పవిత్రమైన కృష్ణమ్మ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తమ మనసులోని మాలిన్యాన్ని తొలగించుకున్నారు. అనంతరం నదీ స్నానాలు పూర్తి చేసుకున్న వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాత శివాలయాన్ని చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. మహిళా భక్తులు ప్రత్యేకంగా ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలను వెలిగించి అత్యంత పవిత్రంగా పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తోందని నమ్మకం. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులందరూ అత్యంత భక్తితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా శివ పార్వతులకు అభిషేకాలు, అలంకరణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కోలాహలం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దీపారాధనలతో ఆలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు మరియు పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి నాడు పరమశివుని మదిలో ధ్యానించిన సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి నాడు జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీననాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వేకువజామున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈవో సీననాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ముఖ్య అతిథులుగా, శ్రీనివాస్ శాస్త్రులు ఆలయ సిబ్బంది భక్తులతో కలిసి శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. గిరి ప్రదక్షిణలో పల్లకిపై ఆశీనులైన జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. కనులు పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. గిరి ప్రదక్షిణలో సాంప్రదాయ కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గిరి ప్రదక్షిణ ఆద్యంతం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగిపోయింది. కార్తీక పౌర్ణమి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మనకు ఈ రోజుతో
ఈ యొక్క భవానీ మండలాధీక్షలు కూడా మనకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ప్రత్యేకించి ఈరోజు మనకు 2:30 గంటకు లక్ష బిల్వార్చన, అదేవిధంగా సాయంకాలం ప్రత్యేక కార్తీక దీపోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు అండ్ జ్వాలా తోరణం కూడా కంప్లీట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా కార్తీక మాసం కాబట్టి, కార్తీక పౌర్ణమి కాబట్టి నదీ స్నానాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కన్నా ఈసారి భిన్నంగా, ఎందుకంటే జరుగుతున్న కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి టెంపుల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒక సిస్టమేటిక్గా ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ యొక్క ప్రత్యేక కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవ విశేషంలో ఈరోజు కార్తీక పూర్ణిమ అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినము. ఎందుకంటే మనకి ఆ కా మా వై అని చెప్పని సామెత ఉన్నది. అంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ సంవత్సరంలో విశేషమైనటువంటి పూర్ణిమ పర్వదినాలు. ఈ పర్వదినాల్లో చేసినటువంటి ఒక నమస్కారం చేసినా కానీ అమ్మవారికి శతకోటి నమస్కారాల యొక్క ఫలం దక్కుతుంది. మంగినపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సాగర హారతితో ఓ చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. సాగర సుప్రభాత హారతితో మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానాలను ప్రారంభించారు. ప్రముఖ వేద పండితులు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పవిత్ర సముద్ర స్నానం ఆచరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. 1,00,000 మంది పైబడి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సాగర హారతితో ఓ చక్కటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. మంగనపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల కోసం వెళ్లిన జగన్కు మంది మార్బలం ఎందుకని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత స్థాయి జగన్కు ఉందా అని మండిపడ్డారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. అసలు జగన్కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరు? చదివి చెప్పడం కూడా జగన్కు చేత కావడం లేదని విమర్శించారు. ఫసల్ బీమా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయని, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా 5 ఏళ్లు ఉన్నావా? నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా అంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేశారని చెప్పిన బుద్దా వెంకన్న జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరకు వెళ్లి కూడా ఇలాగే పూలు విసిరేయించుకుంటారంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్లినట్లుగా ఉంది కానీ పరామర్శకు వెళ్లినట్లు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. 100 కార్లు, బైక్లు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్టుతో పరామర్శకు వెళ్లిన ఏకైక నాయకుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. జగన్కు పేదలు అన్నా రైతులు అన్నా చులకన భావమని అన్నారు. రైతులకు మేలు చేయాలని జగన్కు నిజంగా ఉంటే తుఫాన్ తగ్గిన సమయంలో వెళ్లేవారన్నారు. చంద్రబాబు తుఫాన్ హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని, నేతలను అధికారులను క్షేత్రస్థాయిలో పరిగెత్తించారని తెలియజేశారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని, అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పేరిట
రైతులపై దండయాత్రలాగా వెళ్ళాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి. పొలాలని చూడడానికి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చల్లపల్లి వరకు కట్ట ఉంటుంది, అక్కడి నుంచి బందర్ వెళ్ళచ్చు. కానీ ఇతనికి ఓట్లు వేయలేదు అనే నెపంతో, రైతులు ఓట్లు వేయలేదు అనే నెపంతో బందర్ రోడ్డు మీద ఒక దండయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నానని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేంత సీను జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాత ఫ్యాక్షనిజం మీద పోరాడాడు, మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాడు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విధ్వంసం మీద పోరాడాడు. పోరాడమే, ప్రజల తరపున పోరాడమే చంద్రబాబు గారి ధ్యేయం. నీలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి వారం తర్వాత రైతుల మీద దండయాత్ర చేసే క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ 1 టౌన్ రథం సెంటర్ నుండి కనకదుర్గా నగర్ వైపు వెళ్లే మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతనంగా అర్జిత సేవా టికెట్ల కౌంటర్, వివిధ విరాళాల స్వీకరణ కార్యాలయం, సమాచార కేంద్రాన్ని చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయకులు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పూజా టికెట్లు, విరాళాల చెల్లింపుల కొరకు కొండపైకి రాలేని భక్తుల సౌకర్యార్థం కొండ దిగున కనకదుర్గా నగర్లో అర్జిత సేవా కౌంటర్, విరాళాలు తీసుకునే కౌంటర్, సమాచార వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ గంగా పార్వతీ సమేత కోండేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకోజాము నుంచే అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామికి విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత కోదండేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామిని విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. వీరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసం నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు. ఒక్క కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించిన, దీపారాధన చేసిన, జ్వాలా తోరణోత్సవాన్ని చూసిన దీనివల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి నాడు పరమశివుని మదిలో ధ్యానించిన సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.